హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిల్డింగ్ పైన మొత్తం వాటర్ ప్రూఫింగ్ వేపిస్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు వీలైందనమాట. ఎందుకంటే ఇంకా రోజుకి లేట్ చేస్తున్న కొద్దీ వాటర్ కింద ఎక్కడ లీక్ అయిపోతాయని భయం అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఇల్లు తీసేసుకొని 5 years పడుతుంది. 2021లో అలా తీసేసుకోవచ్చు. గృహప్రవేశం అయింది. 2020లో తీసుకున్నాము, 2021లో గృహప్రవేశం అయింది. ఇంకా చూస్తున్న 4 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు బిల్డర్స్ ఎలా కట్టిరో ఏమో తెలియదు కదా. మనమైతే దగ్గరుండి ఒక్క ఇంచు కూడా చూసుకోలేదు వాళ్ళు ఎట్లా కట్టింది అనేది. ఇంకా అది మళ్ళీ ప్లస్ 2021 అంటే ఫుల్ కరోనా టైం. ఇంకా మీకు తెలిసి ఉంటుంది అప్పుడు ఎవరుండి పట్టిరో, నీళ్ళు ఎవరుండి పట్టలేదో, ప్లస్ ఎలా కట్టిరో కూడా తెలియదు మనకి. ఇంకా అందుకే వాటర్ అన్నీ కిందికి లీక్ అవ్వకుండా, ఇంకా బిల్డింగ్ మొత్తం పాడవకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ ఫ్లోరింగ్ వేయించుకుందాం అనుకున్నాము. ఇంకా కానీ ఇక మరీ రేట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫ్లోరింగ్ వేయించలేదు. నార్మల్గా ప్రూఫింగే వేయించుకుందాము. అది కూడా ఇప్పుడు మంచిగా ఉంటుంది అంటున్నారు కదా చాలామంది. అందుకే ఇంకా వాటర్ ప్రూఫింగ్ వేయించుకుందామని చెప్పేసి అయితే ఇంకా పిలిపించినాము. తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ నాకు మస్తు పూల కుండీలు ఉండే కదా, మీకు తెలుసు కదా, అటు ఇటు మొత్తం బిల్డింగ్ పైన. ఇంకా అవన్నీ తీసి పాపం వాళ్ళే అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ పెట్టేసిండ్రు. పెట్టిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్ పైన ఏంటిదంటే ఇదంతా మనకి పైన సైడు చెత్త పోస్తారు కదా, పోసినప్పుడు అంతా సిమెంట్ లాగా అట్లనే ఉండిపోతుంది కదా మన బిల్డింగ్ పైన. దాన్ని మొత్తం క్లీన్గా నీట్గా తీసేస్తున్నారు, గీకేస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర అన్ని మెషిన్స్ ఉన్నాయి మంచిగా. మళ్ళీ వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు. ఇంకా చాలా బాగా మంచిగా చేసిండ్రు నీట్గా. ఎంత బాగా చేస్తున్నారు. మనం మళ్ళీ దగ్గరుండి ఏది చెప్పినా కానీ ఓపికగా ఉండి చేస్తున్నారు అనమాట. ఇంకా ఉంటుంది కదా ఆ పెచ్చలు ఉన్నాయి అంతా మొత్తము ఆ మిషన్ తోటి అయితే మొత్తం గీకేస్తున్నారు నీట్గా. బిల్డింగ్ అంతా ఈవెన్గా ఉండేలాగా మంచిగా 2 మిషన్స్ ఉంటాయి. 2 మిషన్స్ తోటి ఒక అన్నయ్య ఇటు సైడ్, ఇంకొక అతను అటు సైడ్, ఇద్దరు కలిసి అలా గీకేస్తున్నారు. ఇంకా గీకేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ మీకు చిక్కుడుకాయ చెట్టు మళ్ళీ అది ఉంది కదా, ఇంకా అది తీసేయాలి. ఎందుకంటే దాని ఆకులు ఏమైనా ఇప్పుడు అది వేసినప్పుడు తర్వాత ఆకులు దాంట్లో పడి అక్కడ సరిగా స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా చిక్కుడుకాయలు అన్నీ తెంపేసి ఇంకా చిక్కుడుకాయ చెట్టును కొట్టేద్దాం అన్నట్టుగా అన్ని చిక్కుడుకాయలు అయితే ఆయనతో తెంపించేస్తున్నా. ఇది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో లాస్ట్కి అయితే ఇంకా ఇప్పుడు వీలైపోయింది అనమాట. ఇది సొరకాయ చెట్టు కూడా తీసేద్దామన్నారు. ఒక్క పిందె వస్తుంది, దాని మీద ఒక 2 ఉన్నాయి, కొంచెం ఉండని అని చెప్పేసి అటు ఇటు ఉంచిన. చిక్కుడుకాయ ఆకులు అంటే ఎక్కువ పడతాయి కానీ సొరకాయ ఆకులు పడాయి కదా, ఇంకా అందుకే చిక్కుడుకాయ అయితే తిప్పించేస్తున్నా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మొత్తం పెచ్చులంతా గీకింది ఎంతగానం వచ్చిందో చూస్తున్నారా బిల్డింగ్ పైన అంతా. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చెత్త పోసినప్పుడు దీనిపైనే చెత్త అంత నీట్గా పోయారు కదా, ఈవెన్గా వేయరు కదా. అక్కడక్కడ మళ్ళీ ఏదైనా పని ఉన్నప్పుడు మాల్ ఇక్కడే కలుపుతారు కదా, ఆ కలిపిన మాల్ అంతా పెచ్చులుగా ఉంటుంది అనమాట. ఇంకా అదంతా తీసేస్తున్నారు. నిజంగా అండి అసలు ఎంత నీట్గా తీసేసిండ్రో. ఒకవేళ వాళ్ళు మనము ఎక్కడైనా మనకు ఉంది అని అనుకుంటే మళ్ళీ మనం చెక్ చేసుకొని చెప్తే కూడా మంచిగా నీట్గా తీసేసారు అనమాట. అంతా తీసిన తర్వాత డస్ట్ కొంచెం కూడా లేకుండా, అది ఉంది కదా వాళ్ళ దగ్గర, అదిగోండి ఆ మెషిన్ తోటి ఫ్యాన్ లాగా ఉంది, అది మొత్తం దాంతో మొత్తం తీసేస్తున్నారు. కొంచెం కూడా డస్ట్ లేకుండా నీట్గా అనమాట. ఫస్ట్ ఏమంటారు అంతా పెచ్చులు గీకిరు కదా, గీకిన తర్వాత ఇంకా అది ఉందిగా మెషిన్, ఆ ఫ్యాన్ లాంటిది, దాంతో మొత్తం డస్ట్ లేకుండా దాన్ని డస్టింగ్ అంటారంట. ఇంకా దాంతో తీసి మొత్తం డస్టింగ్ చేసేస్తున్నారు. చూస్తున్నారా అది ఎంత స్పీడ్గా వస్తుందంటే, ఎంత డస్ట్ ఉన్నా సరే అసలు దాంతో మొత్తం వెళ్ళిపోతుంది. చూస్తున్నారుగా. మళ్ళీ ఇంకెక్కడైనా ఏమైనా ఉంటే మొత్తం గీకేసి తర్వాత చీపురుతోనైతే నీట్గా ఊడ్చేస్తున్నారు వాళ్ళే. ఇంకా వర్కర్స్ అయితే 3 ఖచ్చితంగా అవసరం పడతారు. ఇంకా ఇది మనకైతే 4 days కంప్లీట్గా 4 days పడుతుంది ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం. ఫస్ట్ డే రోజైతే మొత్తం మన బిల్డింగ్ పైన ఏమన్నా ఉంటే మొత్తం పెచ్చులన్నీ తీసేసి నీట్గా తర్వాత డస్టింగ్ చేసిన తర్వాత నీట్గా అయితే ఊడ్చేస్తున్నారు. ఇంకా ఇది ఉంది కదా బ్రష్, ఆ బ్రష్లను కూడా మంచిగా ఎక్కడెక్కడైతే ఉందో, ఇప్పుడు పాకురు కొంచెం అక్కడక్కడ బ్లాక్గా చుట్టూరు ఉంది, చూస్తున్నారా మీకు కనిపిస్తుంది కదా గోడల పైన. ఆ గోడల పైన ఉండే పాకురుని అంతా కూడా గీకడానికి అన్నయ్య అయితే మొత్తము బ్రష్ని అయితే కట్టేస్తున్నారు. కట్టి కింద గీకుతారు అనమాట. ఎక్కడెక్కడైతే కొంచెం బ్లాక్ ఉందో అంతా తీసేయడానికి. వర్షం పడ్డప్పుడు అంతా పాకూరులాగా ఉండి ఎండిపోతుంది కదా, ఆ పాకూరునంతా అది అన్నయ్య చూస్తున్నారు కదా ఎట్లా గీకేస్తున్నారో నీట్గా తీసేస్తున్నారండి. నిజం చెప్తున్నా, నేను దగ్గరుండి మరీ చూసిన అసలు ఎట్లా చేస్తారా ఏమో అని అనుకున్నా. ఫస్ట్ భయపడ్డా. ఏదైనా అంతే కదా, ఈ మధ్య వర్కర్స్ కొంచెం నీట్గా చేయడం లేదు. మనం చూస్తేనే తప్ప కానీ అట్లా అన్నట్టు ఉన్నారు. కానీ లేకున్నా కానీ నేను ఫస్ట్ వెళ్ళిపోయినా, కాసేపే ఉంటాం మనం, ఎక్కువసేపు ఉండలేం కదా. వెళ్ళిపోయినా కానీ మంచిగా చేసిర్రు. తర్వాత ఇంకా మనకు దానికి ఏమేమి అవసరమో ఆ సామాన్లు అన్నీ తీసుకొచ్చారు చూడండి.
4 బకెట్స్ ఏమో అనమాట. మనకైతే హైడ్రోప్రూఫ్ కోటింగ్ కోసం అయితే 4 బకెట్స్ 5 ఎన్ని అయినాయండి 6 బకెట్స్ అయితే తీసుకొచ్చారనమాట. అవన్నీ మనకు అవసరం పడతాయి అంటే ఏమేమి మెటీరియల్ అవసరమో ఆ మెటీరియల్ని మొత్తము ఇంకా మా వారు వెళ్ళేసి తీసుకొచ్చారు. ఇక్కడైతే చిక్కుడుకాయ చెట్టు ఉంది కదా, దాన్ని కూడా కొట్టేసిండ్రు అనమాట. ఇంకా అది కొంచెం ఆకుపడ్డా కానీ దాంట్లో అక్కడ ఆ కింద ఏమంటారు వేసిన కోటింగ్ అనేది బైండ్ అవ్వదంట మంచిగా. అందుకే ఇంకా చిక్కుడుకాయ చెట్టుని అయితే కొట్టేసినాము. సొరకాయ చెట్టుకి అంత ఆకులు ఏమి రాలే కాబట్టి ఇంకా దాన్ని అటు సైడ్ అనేసినాము. బంటి ఆఫ్టర్నూన్ టైంలో బంటి అయితే వచ్చేసిండు. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయండి. ఎండాకాలంకి ఇంకా మే వరకు ఇంకా ఎంత ఎండలు కొడతాయి కానీ ఏప్రిల్ మే వరకు. మార్చిలో అయితే ఇంత దారుణంగా ఎండలు కొడుతున్నాయి. ఇంకా దాని తర్వాత అయితే బంటిని రాగానే చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకెళ్ళి ఇంకా తీసుకొచ్చారు. ఇక్కడైతే మొత్తం చెప్పిన కదా, మొత్తం ఊడ్చేసిండ్రు. ఫస్ట్ పెచ్చులు ఉన్నాయన్నీ తీసేసిండ్రు, తర్వాత డస్టింగ్ చేసేసిండ్రు, తర్వాత నీట్గా ఊడ్చిన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ని కడిగేస్తున్నారండి నీట్గా. ఎక్కడ ఏ డస్ట్ లేకుండా ఏం లేకుండా మంచిగా నీట్గా కడిగేస్తున్నారు. వైట్ షర్ట్ వేసుకున్నారు చూడండి, అతనే అనమాట మొత్తము దీన్ని మొత్తం మెయింటైన్ చేసే అతనే అనమాట. ఇంకా తను మంచిగా నీట్గా అన్నీ చెప్తున్న కొద్దీ వాళ్ళన్ని వర్కర్స్ అన్నయ్య వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తున్నారు. ఇంకా చూడండి కడిగేసారు కదా, కడిగేసిన తర్వాత ఇంకా ముందు రోజు అయితే ఇది నెక్స్ట్ డే రోజు అండి. ఇది మార్నింగ్ 7:30 8 అవుతుంది. ఆ టైం కల్లా వచ్చేసారండి. మార్నింగ్ 8కే వచ్చేసారు. ముందు రోజు అయితే చెప్పాను కదా, ఊడ్చి తర్వాత ఏమంటారు పెచ్చులు అంతా తీసేసి తర్వాత డస్టింగ్ చేసి తర్వాత ఊడ్చి తర్వాత కడిగి ఇంకా ముందు రోజు చాలా పనే ఉంటుంది అనమాట. ఇదంతా పని. ఇంకా మన బిల్డింగ్ నీట్గా ఉంటే అవసరం లేదు, అంతా లేదు అని అంటే ఇదంతా పని ఉంటుంది. అయినా సరే ఒకసారి అంతా చేస్తారండి. చేసిన తర్వాతనే ఇంకా ఇదంతా చేసిన తర్వాత ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే మార్నింగ్ 8 o'clockకే వచ్చేసిండ్రు. వచ్చేసి ఇక్కడ మనకి ఏంది అంటే మొత్తం లిక్విడ్ కలిపేస్తున్నారు. మంచి పెద్ద బకెట్లోనే కలుపుతారంట. అందుకే ఒక పెద్ద బకెట్ ఇంకా ఇంట్లో ఉన్నది ఇచ్చేసిన యూజ్ అయ్యేదే కానీ. ఇంకా తర్వాత ఇందులో అయితే ఇదేంటి అని అంటే హైడ్రోప్రూఫ్ కోటింగ్ అనమాట. సిమెంటును అది 1:1 రేషియోలో కలిపి మనకి కోటింగ్ అనేది ఇస్తారంట. తీసుకుంటున్నారు చూడండి. అవి ఎన్ని జగ్స్ తీసుకున్నారో అంతకి 5 jugs వాటర్ అయితే పోయాలంట. ఇంకా అందుకే ఇక్కడైతే అన్నీ అందులో పోసేస్తున్నారు చూడండి. ఆ పోసి తర్వాత వాటర్ అనేది కూడా 5 jugs ఆఫ్ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసిన తర్వాత సిమెంట్ ఉంటుంది కదా, ఇంకా సిమెంట్ కూడా అది వేసేసి మొత్తం మెషిన్ తోటే కలిపేస్తున్నారు. కొంచెం కూడా వాటర్ ఎక్కువైపోయి లేకపోతే అది లిక్విడ్ అనేది తక్కువైపోతే మాత్రం అసలు బైండ్ కదంట. కలిపే దగ్గరే ఉంటుంది. అందుకే ఇంకా ఇక్కడ ఈయననే అనమాట, ఇంకా బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అతను చెప్తున్న కొద్దీ వాళ్ళు చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళు మొత్తం నీట్గా మంచిగా వాళ్ళు సేట్ ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా. ఇంకా అందుకే ఇక్కడ అన్నయ్య చెప్తున్న కొద్దీ ఇంకా వాళ్ళు వేస్తున్న కొద్దీ మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ చేతితోటి కూడా కాదండి, సిమెంట్ని కూడా మంచిగా మెషిన్ తోటే మంచిగా మిక్స్ చేస్తున్నారు. మొత్తం నీట్గా కలిసిపోయేలాగా ప్రతి ఒక్క మిషన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది లేదు అది లేదు మేడం ఇవాళ రాము అనకుండా 4 days కంటిన్యూస్గా వచ్చి మంచిగా వర్క్ చేసారనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం వేస్తున్నారు. ఫస్ట్ ఇంకా కార్నర్స్కి అయితే బ్రష్ తోటి మంచిగా నీట్గా వేసుకొస్తున్నారు ఒకరు, ఎందుకంటే కార్నర్స్ సరిగ్గా వేయరాదు కదా. ఇక్కడ రోలర్ ఉంది కదా, రోలర్ తోటి అయితే వేస్తున్నారు. ఫస్ట్ మంచిగా ఇది ఫస్ట్ అయితే వేసుకున్నది హైడ్రోప్రూఫ్ కోటింగ్ ఉంది చూడండి, అది అస్సలైన అనమాట. అదే కింద ఫస్ట్ వేస్తారు. అది ఫస్ట్ ఒక కోటింగ్ 3 layers ఆఫ్ కోటింగ్ అనమాట. మొత్తం వచ్చేసి ఫస్ట్ కోటింగ్ అయితే ఇంకా ఇది వేసేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే రోజు సెకండ్ కోటింగ్ అనమాట. అలా 2 days 3 days లైన్గా వేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ కార్నర్స్కి వేసేస్తున్నారు, ఎందుకంటే రోలర్ తోటి కార్నర్స్కి సరిగ్గా రాదు కదా. ఇంకా నీట్గా వేస్తున్నారు. వేసిన తర్వాత మిగతాది మిడిల్ పార్ట్ మొత్తము ఇంకా రోలర్ తోటి వేస్తున్నారు అనమాట. ఇంకా చాలా బాగా వేస్తున్నారు. తర్వాత మనకి ఇప్పుడు సమ్మర్ కదా ఎలాగో, ఇంకా ఈ సమ్మర్లో కూడా మంచిగా కూల్గా ఉంటుందండి, ఎందుకంటే మంచి పెయింట్ వేసినట్టే ఉంటుంది అనమాట. పైనుంచి మొత్తం మీకు డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తా. 3-4 days నేను వీడియో మొత్తం క్యాప్చర్ చేసిన, ఎందుకంటే ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా మంచిగా అనిపించింది. తర్వాత ఇప్పుడు సమ్మర్లో కాబట్టి కూల్గా కూడా ఉండడానికి మనకి మంచిగా వేసుకుంటే కూడా బాగుంటుంది. మళ్ళీ ప్లస్ అలాగే బిల్డింగ్ కూడా ఎక్కడ ఖరాబ్ అవుతుందో అనే ఒక టెన్షన్ అనేది పోతుంది. మళ్ళీ నాకు ఏంటంటే ఈ మధ్య చెట్ల పిచ్చి బాగా పట్టింది కదా, ఆ చెట్ల వల్ల రోజు వాటర్ అయితే కంపల్సరీ పోస్తా. ఆ పోసిన వాటర్ మళ్ళీ కింద ఎక్కడ డ్రై అయిపోతుందో, మళ్ళీ ఎక్కడ ఇదైపోయి
లోపల ఊకే ఇంకి ఎక్కడ లోపల బిల్డింగ్ ఎక్కడ ఖరాబ్ అయిపోతుందని భయం పట్టుకుందనమాట. ఇంకా ఆయనకి ఒకరోజు ఇక చెప్తా ఉంటే లాస్ట్కి అయితే ఇక ఫ్లోరింగ్ వద్దు కానీ వాటర్ ప్రూఫింగ్ వేయించిద్దాం, ఇప్పుడు ఈ మధ్య ఇది కూడా బాగా చేస్తున్నారు అనేసరికి సరే అని చెప్పేసి అయితే ఇంకా ఇది వేపిస్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే కోటింగ్ అది అయిపోయింది చూసారు కదా, అది అయిపోయిన తర్వాత ఇంకా ఇది ఇంకోటి ఇంకా మంచిగా మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసి తర్వాత మళ్ళీ మీదకి వెళ్ళి ఇది వేస్తున్నారు. ఫస్ట్ అది వేసారు కదా, అది ఫస్ట్ డే రోజు అనమాట అది వేసింది. ఇది సెకండ్ డే రోజు మీదకి వెళ్ళి ఇది చూడండి మొత్తం వేరే కలర్ వచ్చింది. ఫస్ట్ వేసిందేమో మొత్తం మనకి సిమెంట్ కలర్లో ఉంది, ఇదేమో కొంచెం వైట్ కలర్లో ఉంది. ఇంకా రెండు 3 కోటింగ్స్ దీని మీదకి వెళ్ళి, ఫస్ట్ ఒక కోటింగ్, తర్వాత సెకండ్ కోటింగ్, తర్వాత 3 కోటింగ్స్ నీట్గా వేసిండ్రు. తర్వాత సైడ్స్కి గోడలు కూడా చూస్తున్నారు, అంతా బ్లాక్ అంతా ఖరాబ్ అయిపోయి అవి సిమెంట్ తోటి ఉన్నాయి. ఇంకా ఉండి అన్నారు అన్నయ్య, ఇంకా ఇవి సైడ్ గోడలు కూడా వాటర్ పడి ఎందుకు ఖరాబ్ అవ్వడం, వాటికి కూడా మంచిగా వాటర్ ప్రూఫింగ్ లాగా పుట్టి ఇచ్చేస్తాను పెట్టేసుకోండి అని అంటే సరే అని చుట్టూరుగా గోడలకి వాటర్ ప్రూఫింగ్ మంచిగా వైట్ పుట్టిలాగా వాటర్ ప్రూఫింగ్ వేసేసారు అనమాట. ఇక్కడైతే ఇంకా ఏ టెన్షన్ లేకుండా నాకైతే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అనిపించింది. ఇన్ని రోజులు వాటర్ ఎక్కడ కిందికి గారిపోయి ఎక్కడ బిల్డింగ్ ఖరాబ్ అవుతుంది అన్నది ఒక టెన్షన్ ఉండే అనమాట. ఎందుకంటే కుండీలకు నీళ్ళు పోసుడు తెలిసిందే కదా, ఇంకా వాటర్ ఆగిపోయినా నిజం చెప్తున్నా ఇప్పుడు చాలా చేంజ్ ఉందండి. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు వాటర్ పోస్తున్నా కదా, అప్పట్లో వాటర్ పోస్తే ఏంటంటే అవి ఒక వితిన్ 5-10 మినిట్స్కి మొత్తం కిందికి ఇంకిపోయేటి ఆ సిమెంట్ లోపటికి. కానీ ఇప్పుడు వాటర్ పోస్తున్నా కదా కుండీలకి, ఆ వాటర్ నెక్స్ట్ డే వరకు కూడా అట్లనే ఉంటున్నాయి. ఒకవేళ వాటర్ వేపర్ అయిపోతే తప్ప కానీ అంతవరకు ఉంటున్నాయి. అంటే కింద అబ్జర్వ్ చేసుకుంటుందని మీకు అర్థమైపోతుంది చూస్తున్నారా, అంటే వాటర్ అనేటివి కిందికి వెళ్ళట్లేదు. అది ఒకవేళ ఏమంటారు ఆవిరై వెళ్ళిపోతే తప్ప. ఇంకా పైన కూడా థర్డ్ డే రోజు కూడా ఇంకా 2 days చెప్పిన కదా, ఫస్ట్ డే అది, తర్వాత సెకండ్ డే, థర్డ్ డే 3 కోటింగ్స్ అయితే ఇచ్చేసిండ్రు. ఇదేంటిది అని చూస్తున్నారా, కింద ఏంటిదంటే ఇప్పుడు మున్సిపల్ వాటర్ వస్తున్నాయి కదా, వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా దానికి కూడా కనెక్షన్ ఇప్పించుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా మాకు కింద వాటర్ ఏంటంటే మొత్తం బ్లాక్ బండ ఉన్నట్టుంది. ఆ వాటర్ అంతా బ్లాక్ వస్తున్నాయి అనమాట. బ్లాక్ అంటే వస్తాయి, బట్ కాకపోతే కింద మడ్ అయితే బ్లాక్ కలర్లో మస్తు వస్తుందన్నమాట. కింద మన వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోతుంది, అలాగే వాటర్ ప్యూరిఫైర్ అయినా ఖరాబ్ అయిపోవాల్సిందే. అట్లా బ్లాక్ కలర్లో వస్తుంది. ఎప్పుడైనా ట్యాంక్ అడిగితే పైన సైడు ఇంత ఒక 10 kgs దాకా మట్టి, సన్న మట్టి ఎట్లుంటుంది అట్లా వెళ్తుందనమాట బ్లాక్ కలర్లో. అసలు మీకు చూపించాల్సిందే అది ఎట్లా వెళ్తుందో, ఎప్పుడైనా మళ్ళీ వీలుంటే మీకు చూపిస్తాం మేము ట్యాంక్ కడిగినప్పుడు. అట్లా గలీజ్గా వెళ్తుంది. ఇంకా మున్సిపల్ వాటర్ అయితే 2 daysకి ఒకసారి వస్తున్నాయి, వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఇంకా తనని కనెక్షన్ ఇప్పించిద్దాము, ఎందుకు వేస్ట్ చేయడము, కనీసం ఏ నీళ్ళైనా మనం వాడితేనైనా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అంటే వాటర్ ప్యూరిఫైయర్లో కూడా మొత్తం ఏమైపోతుందంటే వాటర్ ప్యూర్ తొందరగా బ్లాక్ అయిపోతుంది అనమాట. ప్యూరిఫైయర్ లోపల అవి ఉంటాయి కదా, ఉంటారు వాటిని క్యాండిల్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి తొందరగా. ప్యూరిఫైయర్ అనేది 1 year కూడా సరిగ్గా ఊకే క్యాండిల్స్ మారవాల్సి వస్తుందన్నమాట ఆ వాటర్ వల్ల. ఇంకా అందుకే ఇక్కడ మంచి కనెక్షన్ అయితే ఇప్పించేస్తున్నాము. మంచిగా సంపు బాగా పెద్దగా ఏం రాలేదండి, అంటే ఒక మా వారైతే నిల్చుంటే అలా ఇక కరెక్ట్ తను పట్టే అంత సంపు ఉందనమాట. ఫస్ట్ ఇన్ని రోజులు భయపడ్డాము, అమ్మో సంపు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో, పిల్లలు ఎక్కడ తీస్తారో భయం అని. కానీ ఇంకా మనం కేర్ఫుల్గా ఉంటే ఏదైనా జాగ్రత్తగా ఉండాలి కదా, ఇంకా జాగ్రత్తగా ఉంటే ఏం కాదనమాట. ఇంకా ఇక్కడైతే సంపు మొత్తం పెట్టేస్తున్నారు, అలాగే వైర్ కనెక్షన్ అన్నీ ఇంకా ఇచ్చేస్తున్నారు. ఇదేంటి అంటే పైన ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అన్నారు కదా, ఇది యాక్చువల్గా ఇది ముందు వీడియో ఏంటిదంటే ఫస్ట్ డే మనకి హైడ్రోప్రూఫ్ కోటింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ మొత్తం వాటర్ పోయాలి 3 times, డే 3 times పోయాలి. పోసిన తర్వాత మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పోసిన తర్వాత నెక్స్ట్ డే రోజు సెకండ్ కోటింగ్ అనేది ఇస్తారు. ఈ వీడియో అక్కడ యాడ్ కాలేదు, ఇక్కడ యాడ్ అయిందనమాట. అందుకే మీకు మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా చెప్తున్నా. అదిగోండి మొత్తం చల్లేస్తున్నా నేను, అంటే బాగా నీళ్ళు చల్లొద్దు, నార్మల్గా అట్లా వాటర్ ఇట్లా డ్రాప్స్ మన చల్లితే ఎట్లా సన్నగా ఉంటుందో అట్లా సన్నగా చల్లాలి. అక్కడ వాటర్ ఖచ్చితంగా 3 times అయితే పోయాలన్నమాట. అయితే మంచిగా ఇదవుతుందంట. దాని తర్వాత 2 times మళ్ళీ కోటింగ్ వేస్తారనమాట. అది ఇక్కడైతే అట్లానే నల్ల కూడా ఫిట్ చేసేస్తున్నారు. లోపల సైడ్ సంపు మోటార్ పెట్టేస్తున్నారు. మోటార్ పెడితే ఏంటంటే ట్యాంకు లోపలికి మనకు వాటర్ వెళ్ళిపోతాయి. మనకు ట్యాంక్ వద్దు అని అన్నప్పుడు సంపులో వాటర్ని మనం బయట చెట్లకు కానీ అలాగే ఇంటి ముందు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్ని. ఇక్కడైతే లోపల మొత్తం క్లీన్గా మంచిగా పుట్టి వేసేసి అలాగే
సిమెంట్ తోటి ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ కూడా మంచిగా నీట్గా ఇస్తున్నారు. ఇందులో సంపులో తెలుసా అండి 5 years బ్యాక్ మరి మిగిలిన చెత్త మొత్తం మిగిలిన సిమెంట్ మొత్తం ఇందులో వేసిర్రేమో కానీ మస్తు చెత్త వెళ్ళింది, మస్తు సిమెంట్ వెళ్ళింది అనమాట. అదంతా తీసి బయట పడేసిండ్రు. దాని తర్వాత ఇంకా లోపల కూడా ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ కూడా వేయించేస్తున్నాము. ఏమన్నా లోపలిని బయట నుంచి లోపలికి అట్లా వేస్ట్ కాకుండా వేసేసి ఇంకా బయట సైడ్ కూడా ఇక్కడ కనెక్షన్ ఇచ్చారు కదా, వైర్ కనెక్షన్, అక్కడ నీట్గా కనిపించేటట్టు కూడా అక్కడ ఫినిషింగ్ ఇస్తున్నారు. చూస్తున్నారా? చెప్తున్నా కదండి, ఏ పని అయినా మస్తు నీట్గా చేసారు, చాలా బాగా చేసిండ్రు. ఇంకా అందుకే అంత వీడియో అయితే క్యాప్చర్ చేసుకొని మీకు ఇంకా పెడితే కనీసం ఒకరైనా చూస్తారు కదా అన్నట్టుగా, ఇంకా ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా పెడుతున్నా. చేపించుకోండి ఎవరైనా. అయ్యో బిల్డింగ్ ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో, ఫ్లోరింగ్ లేకపోతే అది ఇదని భయం లేకుండా ఇట్లా చేయించుకున్నా కానీ మనకు చాలా యూస్ఫుల్ అనమాట. చూడండి మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇదిగోండి ఫస్ట్ మీకు సొరకాయ ఒకటి చిన్న పిందె కానీ చూపించిన కదా, చూడండి ఎంత పెద్దగా అయిందో సొరకాయ. ఒకటి పెద్ద సొరకాయ అయిపోయింది, ఇంకోటి కూడా చిన్నగా పక్కన అదిగోండి ఇంకోటి కూడా 2 వచ్చినాయి, 2 సొరకాయలు వచ్చినాయి. ఇంకా అన్ని కుండీలు అయితే ఇంకా తను ఒక్కరే పెట్టలేరు కదా, ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కుండీలు పెట్టినా కదా రోజు నాకు వాటర్ పోయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అందుకే ఇక కరెక్ట్ 1 week తర్వాత ఇంకా 1 week 10 days వరకు ఏం పెట్టొద్దు అన్నారు. అందుకే 10 days తర్వాత మళ్ళీ కుండీలను అయితే అన్నయ్య వాళ్ళని రమ్మని చెప్పి, అన్నయ్య అలాగే ఇంకా మరిదిని రమ్మని చెప్పి అన్నీ అయితే పెట్టేస్తున్నాము. ఇంకా వాటి నుంచి అందిస్తున్నా కొద్దిగా అన్నయ్య ఇటు తీసుకున్నారు. ఫస్ట్ నేను తీసినాక నా వల్ల కాలేదు అసలు, మస్తు ఇదైపోయింది. ఈ బకెట్ పాపం అన్నయ్య కింద పెట్టేటప్పుడు పగిలిపోయింది. ఫుల్ నవ్వుకున్నాము, అది ఉట్టిదిలే అన్నయ్య సర్లే పర్వాలేదు అని చెప్పేసిన అనమాట. ఇంకా చూసిండ్రు కదా బిల్డింగ్ అయితే అసలు మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డా, అయ్యో వాటర్ అని కింద అబ్జర్వ్ అయిపోయి బిల్డింగ్ ఎక్కడే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఇల్లు ఎంత కష్టపడి తీసుకున్నాం కదా, అంతా ఏమవుతుందో అనుకున్నా. కానీ ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ వల్ల వాటర్ కుండీలకు పోస్తే ఆ వాటర్ అనేది కిందకి అస్సలు అబ్జర్వ్ అవుతలేవండి. అది ఒకవేళ వాటర్ వేపర్ అయిపోతే తప్ప, ఆవిరైపోతే తప్ప. కానీ ఇంకా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తా. అండ్ వాటర్ అనేవి కిందకి అబ్జర్వ్ కాకుండా ఎలా ఉంటున్నాయి అనేది. అండ్ అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా నెంబరు వాళ్ళైతే చాలా బాగా చేసిరనమాట వర్క్ అయితే. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.